చామదుంపల పులుసు కోసం బాగా లేతగున్న చామదుంపలైతే ఒక 1/2 కేజీ తీసుకోండి. చామదుంపల్ని చాలా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసి అందులో 1/2 లీటర్ వాటర్, తగినంత సాల్ట్ కూడా వేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకుని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. నేను తీసుకున్న చామదుంపలు కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి నేను 3 విజిల్స్ రానిచ్చాను. అదే చామదుంపలు కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకోండి, ఇంకో 1 or 2 విజిల్స్ని ఎక్స్ట్రా రానివ్వండి. చామదుంపలు అయితే చాలా చక్కగా ఉడికిపోయాయి. చామదుంపలు కొంచెం చల్లారిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ చామదుంపల్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక అందులో 2 గ్రీన్ చిల్లీస్ని వేయాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి, బాగా లో ఫ్లేమ్లో. నెక్స్ట్ ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బౌల్లోకి వేసుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసేయండి. లోపు చింతపండు నాంతా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసేద్దాం. చూశారు కదా, మూత తీసి చూస్తున్నాను. ఉల్లిపాయలు అయితే చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం పైన స్కిన్ రిమూవ్ చేసుకున్న చామదుంపల్ని వేసేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు వాటర్లోని ఇంకో చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉల్లిపాయల్లోకి పోసేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ అండ్ తగినంత కారం కూడా వేసుకోవాలి. పులుసులో అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే, ఈ పౌడర్ వేస్తేనే మనకి పులుసు అనేది చిక్కబడుతుంది. ఈ పౌడర్ అయితే బియ్యంతో అండ్ మెంతులతో చేసిన పౌడర్. ఈ పౌడర్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్తాను. 5 టేబుల్ స్పూన్స్ పచ్చి బియ్యం, 1/2 టీ స్పూన్ మెంతులు మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారనిచ్చి మెత్తటి పౌడర్లా చేసుకోండి. ఈ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఈ పులుసులో వేసుకోవాలి. పులుసు చిక్కదనం రావడానికి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పులుసు ఈ పౌడర్ వేయటం వల్ల. పులుసులోకి మనం పౌడర్ని వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి కూరని ఉడకనివ్వండి. ఈ కూర ఉడికేటప్పుడు కూడా ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి, లేకపోతే అడుగంటేస్తుంది. కర్రీ ఉడికిందని ఎలా తెలిసిద్దంటే 10 to 12 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. కూర పైన ఆయిల్ తేలుతూ ఉండిద్ది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా వేడి వేడి అన్నంలో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చల్లారే కొద్దీ మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.